ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నేను మీ భీమ. శ్రీపదానికి మీకు సాదర స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మనల్ని మన మనసుని ఒప్పించి ఒక ఉన్నతమైన మార్గం వైపు వెళ్ళేలా చేయాలన్నది సంకల్పం. ఈ సంకల్పానికి సిద్ధమైన వారందరూ కూడా ముందుకు వెళ్దాం రండి. మనం విజయవంతంగా 5వ అధ్యాయం మొదటి భాగం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 2వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. అంటే గత వీడియోలో మనం 1వ శ్లోకం నుండి 5వ శ్లోకం వరకు నేర్చుకున్నాం. కర్మయోగం, కర్మ సన్యాసం రెండు కూడా ఒకటే అని, ఏదో ఒకదాన్ని సరిగా ఆచరించినట్లయితే నువ్వు ఉన్నతమైన పరమగతిని పొందవచ్చు అని భగవంతుడు మనకు చెప్పారు అక్కడ ఆ శ్లోకాల్లో. కాబట్టి అది నేర్చుకున్నాం. ఇంకా మనం ఏం నేర్చుకున్నాం అక్కడ గత శ్లోకాల్లో? 1వ శ్లోకం నుండి 5వ శ్లోకం వరకు అర్జునుడికి సందేహానికి సమాధానంగా భగవంతుడు ఏం చెప్పారు? పనులు మానేయటం కంటే కూడా పనులు చేస్తూ ఫలితాన్ని వదిలేయటం కర్మయోగం మిన్నా అని చెప్పారు. కర్మయోగం మంచిది అని చెప్పారు. అలాగే రాగద్వేషాలు లేనివాడు నిజమైన సన్యాసి, అంటే సుఖదుఖాలు ఇలాంటివి ఏవీ లేనివాడు నిజమైన సన్యాసి, అటువంటి వాడు సంసారంలో ఉన్న ముక్తుడే అని భగవంతుడు చెప్పారు. అంటే సాంఖ్యము అంటే జ్ఞానము, యోగము అంటే కర్మ మార్గం, ఈ రెండు కూడా వేరని అల్పబుద్ధితో ఎవరైతే ఆలోచిస్తారో వారు పండితులు కాదు. కాబట్టి పండితులైన వారు ఎప్పుడూ కూడా ఈ రెండింటినీ ఒకటిగానే చూస్తారు అని భగవంతుడు మనకు గత శ్లోకాల్లో చెప్పారు. మరి కర్మయోగం లేకుండా సన్యాసం సాధ్యమా? ఒక యోగి పనులు చేస్తున్నా ఎలా పవిత్రంగా ఉంటాడు అనేటువంటి విషయాలను ఈ 5 శ్లోకాల్లో, ఇప్పుడు వచ్చేటువంటి 5 శ్లోకాల్లో మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 5వ అధ్యాయంలో 6వ శ్లోకాన్ని నేర్చుకుందాం. 6వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారు? సన్యాసస్తు మహాభావో దుఃఖమాప్తు మయోగతః యోగయుక్తో మునిస్వహ నచిరేణాది గచ్చతి అంటున్నారు. అంటే ఓ మహానుభావుడైన అర్జున, యోగత అనాప్తం అంటే కర్మయోగము లేకుండా సన్యాసహతు అంటున్నారు. అంటే సన్యాసమును పొందటము దుఃఖం ఆప్తం. దుఃఖం ఆప్తం అంటే దుఃఖానికి కారణమవుతుంది అంటున్నారు. అంటే యోగయుక్త మునిహి అన్నారు అక్కడ. అంటే కర్మయోగంతో కూడినటువంటి ముని నచిరేణ అంటే తొందరగా, అతి తొందరగా బ్రహ్మ అధిగచ్చతి పరబ్రహ్మను చేరుకుంటాడు అని పరమాత్మ వివరిస్తూ ఉన్నారు. అంటే దీన్ని వివరంగా చూసాం అనుకోండి, ఎలా ఉంటుందంటే బాధ్యతలను వదిలేసి ప్రశాంతంగా ఉండాలనుకోవటం అందరికీ సాధ్యం కాదు. మనస్సును శుద్ధి చేసుకోకుండా పనులు మానేసి మనం ఖాళీ మనసుతో అనేక రకాలైనటువంటి కోరికలు పుట్టి మరింత దుఃఖాన్ని కలిగిస్తాయి. కాబట్టి అందుకే కర్మయోగం ద్వారా పని చేస్తూ ఫలితాన్ని ఆశించకుండా మనస్సును పవిత్రం చేసుకున్నవాడే త్వరగా జ్ఞానాన్ని, శాంతిని పొందుతాడు అని ఈ శ్లోకం ద్వారా భగవంతుడు చెప్తున్నారు. అర్థమైంది కదా? ఈ శ్లోకం అంటే చాలా సింపుల్గా చెప్తున్నారు ఆయన. అంటే కర్మని సన్యసించేసి ఖాళీగా ఉన్నాను నేను, ఇంకేం చేయను అనే కన్నా కూడా కర్మను చేస్తూ ఆ ఫలితాన్ని ఆశించకుండా చేస్తూ మనసును పవిత్రం చేసుకోవాలి. ఎలా పవిత్రం చేసుకోవాలి? ఆ ఫలితాన్ని భగవంతుడికి అర్పించి, ఫలితాన్ని అర్పించినప్పుడు మన మనసు పవిత్రం అవుతుంది. అలా చేసుకున్నవాడు త్వరగా జ్ఞాన మార్గాన్ని పొందుతాడు. అజ్ఞాన మార్గాన్ని పొందటం వల్ల శాంతిని పొందుతాడు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అంటే వైరాగ్యానికి ముందు క్రమశిక్షణ చాలా ముఖ్యము. క్రమశిక్షణ అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవాలి అక్కడ. ఇప్పుడు మనం ఏం చేయకుండా ఖాళీగా కూర్చుని మన మనసుని నెగిటివ్ ఆలోచనల వైపు వెళ్ళిపోతుంది అని బాధపడే కన్నా కూడా మనం చేస్తాం, కర్మ చేయటం, మంచి కర్మ చేయటం, ఆ చేసిన కర్మను భగవంతుడికి అర్పించడం మంచిది అని చెప్తా ఉన్నారు ఈ శ్లోకం ద్వారా. అందుకే మనల్ని మనం ఏదో ఒక పనిలో నిమగ్నం చేసుకోవాలి. అంటే ఆ పనిని నిష్కామంగా చేసినప్పుడే మనకు మానసిక పరిపక్వత వస్తుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి దీన్ని మనం మామూలుగా ఒక ఉదాహరణ చూసాం అనుకోండి. ఒక వ్యక్తికి వంట చేయటం రాదు, కానీ అతను ఒక పెద్ద హోటల్ పెట్టి యజమాని అయిపోవాలనుకున్నాడు అనుకోండి. అది కుదురుతుందా? కుదరదు కదా. ఎందుకంటే ఏదైనా పని చేయాలన్నప్పుడు దాని మీద కొంత అనుభవం ఉండాలి. అనుభవం అతనికి ఏదో ఒకటి రాదని చెప్పేసి నేను ఇలా చేస్తాను అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ముందు ఆ పని చేసేటువంటి విధానం నేర్చుకోవాలి, పని నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న పనితో కష్టపడి ఆ స్థాయికి వెళ్ళాలి. అప్పుడు అలాగే ఇక్కడ కూడా మనం
ఆ కర్మను చేసేటువంటి పని చేసేటువంటి విధానం నేర్చుకోవాలి. ఆ విధానం నేర్చుకుని దాంట్లో అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉత్తమ స్థాయికి వెళ్ళాలి అని భగవంతుడు చెప్తున్నారు. ఇలా ఆధ్యాత్మికతలో కూడా ఇలాగే ఉంటుంది. కాబట్టి కర్తవ్యాన్ని మనం నిర్వహించి మనస్సును మనం ఇది చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. కాబట్టి అలా సన్యాస స్థితి మనకు దక్కుతుంది అని భగవంతుడు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ శ్లోకం 6వ శ్లోకం ద్వారా అలా చేసేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అర్థమైంది కదా ఈ శ్లోకం? ఈ శ్లోకం అర్థమైతే మనం 5వ అధ్యాయంలో 7వ శ్లోకం చూద్దాం. 7వ శ్లోకం కూడా భగవంతుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు 7వ శ్లోకంలో? యోగయుక్తో నివిశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నలిపి లిప్యతే అంటున్నారు. అంటే యోగయుక్త అంటే కర్మయోగంతో కూడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, విశుద్ధాత్మ పవిత్రమైనటువంటి మనసు కలవాడు, పవిత్రమైనటువంటి మనసుకు ఎవరైతే ఉందో వారు విజితాత్మ అంటే తనను తాను గెలిచినవాడు, అలాగే జితేంద్రియ ఇంద్రియాలను కూడా జయించినటువంటి వాడు, సర్వభూత ఆత్మ భూతాత్మ అన్నారు. అంటే సర్వ ప్రాణులలో ఉన్నటువంటి ఆత్మ తనలాంటి ఆత్మ, తనలో ఉన్నటువంటి ఆత్మని ఎవరైతే భావిస్తారో వారు ఏమవుతారంట? కుర్వన్ అపి న లిప్యతే అంటున్నారు. అంటే కర్మలు చేస్తున్నా కూడా వాటి ఫలితాలకు బంధింపబడరు. ఇలా ఎవరైతే ఆలోచన చేస్తారో వారు కర్మలు చేస్తున్నా కూడా ఆ ఫలితాలకు బంధింపబడరు అని చెప్తున్నారు. ఇంకా వివరంగా చూసాం అనుకోండి శ్లోకాన్ని, ఒక యోగి లక్షణాలు ఎలా ఉంటాయో ఇక్కడ చెప్పారు అసలు భగవంతుడు మనకి. అతను మన మనసుల్ని అంటే అతని మనసు ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? నిర్మలంగా ఉంటుంది. తన ఇంద్రియాలు తన మాట వింటాయి. అన్నిటికంటే ముఖ్యంగా అతను అందరినీ తనలాగే ప్రేమిస్తాడు. ఎదుటివారి బాధను తన బాధగానే భావిస్తాడు. ఎదుటివారి బాధ్యతను తన బాధ్యతగా భావిస్తాడు. ఇలా ఎవరైతే ఉంటారో అటువంటి ఉదాత్తమైనటువంటి మనస్సుతో పనిచేసే వారికి పాపపుణ్యాలు అంటవు అని మనం వేరే రకంగా ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే మనకు ఉండవలసినటువంటి లక్షణాలు చెప్పారు. మనం అలా ఉండాలి అంటే, ఆ కర్మను అలా చేయాలి అంటే మనం ఎలా ఆలోచన చేయాలి, మన లక్షణాలు ఎలా ఉండాలి, మన మనసు ఎలా ఉండాలి అని మనకి ఆ లక్షణాలు చెప్పారు భగవంతుడు ఈ శ్లోకం ద్వారా. కాబట్టి ఆ లక్షణాలను మనం పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే భావోద్వేగమైనటువంటి మేధస్సు మరియు సానుభూతి రెండింటిని కలగలిపి చెప్పారు అక్కడ. భావోద్వేగం ఉండాలి, సానుభూతి ఉండాలి. ఉంటే మనకి ఇతరుల కంటే మనకంటే వేరు ఇతరులు అనేటువంటి భావన మనకు కలగదన్నట్లు. కాబట్టి ఇలా అందరూ నావారే అనేటువంటి విస్తృత భావన వస్తుంది. నావారంటే అలా కాదు, నాలాంటి వారే, నాలో ఉన్నది ఆత్మే, వారిలోనూ ఉన్నటువంటిది ఒకటే ఆత్మ అనేటువంటిది వస్తుంది వాళ్ళకి ఆలోచన. అలా రావటం వల్ల ఏం జరుగుతుంది? అహంకారాన్ని మనకి ఈగో పోతుంది, అక్కడ ఈగో కరిగిపోతూ ఉంటుంది అందరూ ఒకటే అనుకున్నప్పుడు. కాబట్టి అలా చేసేటువంటి ప్రయత్నం చేయండి అని ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మామూలు ఉదాహరణ చూసాం అనుకోండి, ఎలా ఉంటుందంటే ఒక చెట్టు తన పండ్లు కాస్తుంది, తను తింటుందా? చెట్టు తింటుందా? తింది కదా, ఇతరుల కోసం ఇస్తుంది అది. అంటే ఆ పనిలో దానికి ఎంతో తృప్తి ఉంటుంది అలా చేసేటువంటి పనిలో. అలాగే ఒక యోగి తన నైపుణ్యాన్ని తన సమాజం కోసం ఉపయోగిస్తాడు. కాబట్టి అలా అప్పుడు అతనికి ఆ పని భారం ఎంత చేసినా కానీ ఆ యోగి ఆ పని భారం అతని మీద పడదు. అలా మనం చేసేది అలా చేసిన వాడు యోగి అవుతాడు. అలా చేసిన వాడు కర్మలను అంటుకోకుండా ముందుకు వెళ్ళగలడు అని భగవంతుడు చెప్తా ఉన్నారు ఈ శ్లోకం ద్వారా. అర్థమైంది కదా 7వ శ్లోకం. 7వ శ్లోకం అర్థమైతే మనం 5వ అధ్యాయంలో 8, 9 శ్లోకాలని కలిపి చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ఒకదానికొకటి కంటిన్యూషన్ శ్లోకం. చాలా విశదీకరించి చెప్తారు ఇక్కడ. ఇంకా మనకి లక్షణాలు ఎలా ఉండాలి అనేటువంటిది ఏం చెప్తున్నారు ఇక్కడ 8వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నైవ కించిత్య రోమతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వాసన్ అంటున్నారు 8వ శ్లోకంలో. అలాగే 9వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ప్రలవన్ విసృజన్ గృహణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి రేస్తు ఇంద్రియాణిద్ర యారేష్టు వర్ధంతి ఇది ధారయన్ అంటున్నారు. అంటే చాలా
లక్షణాలు ఇవి. ఒకటి కాదు, అసలు చాలా లక్షణాలు చెప్పారు. తత్వవిత్ యుక్త అంటే సత్యాన్ని తెలిసినటువంటి యోగి అని అర్థం. ఆ యోగి ఏముంటారు, ఎలా ఉంటారు? పశ్యన్ తాను చూస్తున్నా కూడా, శృణ్వన్ తాను వింటున్నా కూడా, శ్రవణం శ్రవణం, స్పృశన్ తాను దేన్నైనా తాకుతున్నా కూడా, జిగ్రన్ వాసన చూస్తున్నా కూడా, అస్నన్ అంటే తింటున్నా కూడా, గచ్చన్ నడుస్తున్నా కూడా, స్వప్నన్ నిద్రిస్తున్నా కూడా, శ్వాసన్ అంటే శ్వాస పీలుస్తున్నా కూడా, ప్రలపన్ ప్రలపన్ అంటే మాట్లాడుతున్నా కూడా, విసృజన్ దేనినన్నా విసర్జిస్తున్నా కూడా, గృష్ణన్ అంటే గ్రహిస్తున్నా కూడా, అంటే దాన్ని తీసుకుంటున్నా కూడా, గృష్ణన్. ఉన్మిషన్ నిమిషన్ అపి కళ్ళు తెరుస్తున్నా లేదా మూస్తున్నా, ఇవి కళ్ళు రెప్పపాట్లు వేస్తున్నా కూడా, ఇవన్నీ చేస్తున్నా కూడా, నా ఏవ కించత్ కరోమి ఇది, నేను ఏమీ చేయట్లేదు. ఇప్పుడు మనం ఎన్నైతే పనులు చెప్పాము కూడా, ఇవేవి నేను చేయటం లేదు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు మరి? ఇంద్రియాణి ఇంద్రియేషు వర్ధంతే అన్నారు. అంటే ఇది ధారయన్ అంటే కేవలం ఇంద్రియాలు వాటి పనులు అవి చేసుకుంటా పోతున్నాయి అని మాత్రమే అతను గ్రహిస్తాడు. అతనిని యోగిలా ఉన్నారు. యోగి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పారు. చూసారు కదా, ఇన్ని పనులు ఇవన్నీ చేసినా కూడా అతను ఎలా ఆలోచిస్తాడు అంటే, ఇవన్నీ ఆ ఇంద్రియాల యొక్క వాటి ఫలితాలు, వాటి యొక్క కర్మలు అవి చేసుకుంటా ఉన్నాయి, వీటితో నాకు సంబంధం లేదు అని, వాటి పనులు అవి చేసుకుంటా ముందుకు పోతున్నాయి అని ఆలోచిస్తాడు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇది చాలా లోతైనటువంటి మానసిక స్థితి. మనం శ్వాస పీలుస్తున్నప్పుడు ఎప్పుడైనా మీరు ఆలోచించండి, నేను పీలుస్తున్నాను అని అనుకుంటామా? అది దానంతటిగా జరుగుతుంది. కాబట్టి తనంతట తాను జరిగిపోతూ ఉంటుంది. అలా జ్ఞాని ఏం చేస్తారంటే, ప్రతి పనిని కూడా ప్రకృతిలో భాగంగానే చూస్తారు. అంటే ఇంద్రియాలు తమ ధర్మాన్ని అవి నెరవేర్చున్నాయి. కళ్ళు చూస్తున్నాయి, ముక్కు వాసన చూస్తుంది, నోరు తింటుంది. అంటే ఇవి ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో వాటి పనులు అవి చేస్తూ ఉన్నాయి. కానీ లోపల ఉన్న నేను అంటే ఆత్మరూపంలో ఉన్నటువంటి నేను మాత్రం దేనికి అంటుకోకుండా సాక్షిభూతంగా ఉన్నాను అని మాత్రమే ఆయన ఆలోచిస్తాడు. ఇంత ఆలోచించగలమా మనం? ఆలోచించండి. కాబట్టి ఈ ఎంతో సాధన కావాలి. ఈ ముందు ఈ ఆలోచన రావటానికి భగవంతుడు మనకు ఒక మార్గాన్ని చూపిస్తున్నారు. ఇలాంటి పనులు, ఈ ఇంద్రియాలు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాలో ఉన్న ఆత్మలాగా నేను చూస్తూ ఉన్నాను, ఆ ఇంద్రియాలన్నీ ఆ పని చేస్తూ ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్న వాడిని యోగి అంటారు. అలా మనం యోగిలా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పి భగవంతుడు చెప్తా ఉన్నారు. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో నేను చేస్తున్నాను అనే అహంకారం వచ్చేస్తుంది. వెంటనే నేను చేస్తున్నాను అనగానే ఇంకా మనకి అలసట, ఆ యుగో ఏదైతే ఉందో అవన్నీ వచ్చి పడతాయి. కాబట్టి మనం ఒక మిషన్ ఎలాగైతే పనిచేస్తుందో మన శరీరం కూడా ఒక యంత్రంలాగా పనిచేస్తుంది. కానీ మనం ఆ యంత్రం కాదు. మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనం ఆ యంత్రం కాదు అని గుర్తించాలి ముందు. అప్పుడే అదే విముక్తి ఇంకా మనకి. అలా మానసిక ఒత్తిడి నుంచి పూర్తిగా దూరం అయిపోతాము. దూరం పడవచ్చు మనం కాదు, మన శరీరం చేస్తుంది, ఆ శరీరం అనే యంత్రం చేస్తుంది, దానికి నేను యజమానిని అయి ఉన్నాను అన్నట్లు భావించాలి. మనం అక్కడ పూర్తిగా మనం దూరం అయ్యేటువంటి ప్రయత్నం చేయాలి. ఆలోచనలు, అలాంటి ఇంద్రియాలు చేసే ఆలోచనలు నేను చేస్తున్నాను అనేటువంటి ఆలోచనని దూరం చేయాలి. మనం అది దూరం చేసేటువంటి సాధన చేయాలి. అలా సాధన చేస్తే తేలిగ్గా ఈ భావనలోకి మనం రావచ్చు. ఒక రోజులో వచ్చేటువంటి భావన కాదు, మనం సాధన చేసుకుంటూ ఇలా ఆలోచించాలి అని చెప్తున్నారు. అంటే మామూలు ఉదాహరణ చూసాం అనుకోండి, ఎలా ఉంటుందంటే, ఒక కారును ఉంది, డ్రైవర్ నడుపుతూ ఉన్నారు. డ్రైవర్ నడుపుతూ ఉన్నప్పుడు ఆ టైర్లు తిరుగుతూ ఉంటాయి, ఇంజిన్ పనిచేస్తూ ఉంటుంది. కానీ అతని కారా కాదు కదా. అలాగే అతను దాన్ని కంట్రోల్ చేసేటువంటి ఒక వ్యక్తి. కాబట్టి ఆ కంట్రోల్, ఈ ఇంద్రియాలు అనేటువంటి కారు పనిచేస్తూ ఉంటే ఆ కంట్రోల్ చేసేటువంటి పని నువ్వు చేయాలి. డ్రైవర్ పొజిషన్లో ఉండి నువ్వు చేయాలి. అంతే తప్ప అది కారే నేను అనుకున్నాం అనుకోండి, ఇంకా అక్కడేం లేదు. మనం అందరం అనుకుంటుంది అలాగే, ఆ కారే నేను, కాబట్టి నేనే చేస్తున్నాను అని చెప్పి. కాబట్టి తింటున్నప్పుడు మనం రుచి ఆ ఇంద్రియానికి తెలుస్తుంది, మనకు కాదు అనేటువంటి స్పృహ కలిగి ఉండాలి మనం. కాబట్టి అలా చేసేటువంటి సాధన మనకి జీవితంలో దృఢత్వాన్ని ఏర్పరుస్తుంది, మనలో మనకి మంచి దృఢత్వాన్ని ఏర్పరుస్తుంది అనేటువంటిది చేయాలి. కాబట్టి అలా చేయలేకపోయినా కూడా
ఆ భావనలోనైనా మనం ఆలోచన చేయాలి అనేటువంటిది కొంతవరకు అలా ఆ భావనలో సాధన కూడా చేయొచ్చు మనం. అలా చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఈ శ్లోకం 9వ శ్లోకం 8వ శ్లోకం ద్వారా మనం ఇవి అర్థం చేసుకోవచ్చు. అర్థమైంది కదా ఈ శ్లోకం అర్థం అవుతే మళ్ళీ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఆ ఇంద్రియాలకు ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా భగవంతుడు మనకు చెప్పారు అక్కడ. కాబట్టి ఇలా అర్థం చేసుకోవచ్చు ఈ శ్లోకాలని. తర్వాత ఈ అధ్యాయంలో ఈ భాగంలో 10వ శ్లోకాన్ని చూద్దాం. 10వ శ్లోకం కూడా భగవంతుడే చెప్తున్నారు. ఇది చాలా లోతైనటువంటి శ్లోకం. ఇది కూడా చాలా అర్థం ఉంటుంది. ఈ శ్లోకం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకాన్ని ఏమంటున్నారు ఈ శ్లోకంలో? బ్రాహ్మణాధ్యాయ కర్మాణి సంగం త్వక్తా కరోతియా లిప్యతే న సపాపేన పద్మపత్రమివాంభస అంటున్నారు. అంటే ఎవరైతే కర్మాణి బ్రహ్మణి అధాయ కర్మలన్నిటినీ పరబ్రహ్మకు అర్పించి సంగం త్వక్త్వ అంటే మమకారాన్ని కూడా వదిలేసి కరోతి అంటే పనులు చేస్తారో సంపాపేన లిప్యతి అటువంటి వారు పాపముసే అంటుకోరు. పాపం ఎటువంటిది అటువంటి వారికి అంటుకోదు. ఎందుకు అంటుకోదు అంటున్నారు ఆయన అక్కడ? ఎలా అంటుకోదంట? పద్మపత్రం అంభస ఇవ అంటున్నారు. అంటే పద్మపత్రం అంటే ఏంటి? తామరాకు. తామరాకు నీటిలో ఉన్నా కూడా, ఎన్ని రోజులు నీటిలో ఉన్నా కూడా దానికి ఒక చుక్క కూడా నీటి చుక్క అంటుకోదు. అలాగే మనం ఇలా గనక ఆలోచన చేస్తే మనం ఈ సంసార సాగంలో ఉన్నా కూడా ఆ భవబంధాలు కర్మ యొక్క ఫలితాలు మనల్ని అంటుకోవు అనేటువంటిది భగవంతుడు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇలా ఆలోచన చేయండి మీరు అని చెప్పి భగవంతుడు మనకి సూచన చేస్తూ ఉన్నారు. అంటే తామరాకు పుడతమే నీటిలో పుడుతుంది, కానీ ఒక్క చుక్క కూడా నీరు దానికి అంటదు. అలాగే మనం ఈ సంసారంలో ఉండి మన బాధ్యతలను నిర్వర్తించాలి, ఖచ్చితంగా నిర్వర్తించాలి. కానీ అవి మనసుకు అంటుకోకుండా చూసుకోవాలి. అప్పుడు మనసుకు అంటుకోకుండా చూస్తే ప్రతి పనిని భగవంతుడికి అర్పించేటువంటి చూస్తే అలా మనసుకు అంటుకోవు. కాబట్టి అలా ఏకైక మార్గం ద్వారా భగవంతుడికి అర్పించేటువంటి మార్గం ద్వారా మనం ఆ పనులన్నీ చేయాలి అని చెప్తా ఉన్నారు భగవంతుడు. కాబట్టి అంటున్నట్లు ఉండటం, అంటనట్లు కాదు, అసలు అంటనట్లే ఉండాలి, అంటనట్లు కూడా కాదు. కాబట్టి మనం ఏమన్నా వేరే రకంగా ఆలోచించామనుకోండి, ఈ శ్లోకాన్ని ఎలా చేసుకోవచ్చు? మనం ఒక వస్తువుని లేదా వ్యక్తిని అతిగా ప్రేమిస్తే ఏమవుతుంది? అది పోయినప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది. కాబట్టి అది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత అని భావించి ఆ వ్యక్తిని కానీ ఆ వస్తువుని కానీ మనం చూసుకున్నాం అనుకోండి, అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. భగవంతుడు బాధ్యత అప్పచెప్పారు, ఆ బాధ్యతను చూసుకుంటున్నాం అంతే. కాబట్టి దీనికి మనకి ఏ సంబంధం లేదు. అంటే బంధంలో ఉన్నా కూడా ఆ బందీ కాకూడదు, బందీ కాకుండా ఉండటమే తామర యొక్క తత్వము. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం మామూలు నిత్య జీవితంలో ఉదాహరణ చూసాం. ఇక్కడ ఏమవుతుంది? ఒక ఆఫీస్లో ఒక మేనేజర్గా ఒక ఆయన పనిచేస్తూ ఉన్నారు. మేనేజర్ క్యాబిన్ ఇచ్చారు, పెద్ద సీట్ ఇచ్చారు ఆయనకి, అదంతా చేస్తూ ఉన్నారు. ఉన్నంతకాలం బాధ్యతగా చేయాలి కాబట్టి ఆ కుర్చీ నాదే అనే మమకారం ఆయనకు ఉంటుంది. కానీ ఒకసారి ఆయనకి ఇక్కడి నుంచి బదిలీ అయింది వేరే చోటకి బదిలీ అయినప్పుడు అతను సంతోషంగా వెళ్ళగలిగి ఉండాలి అక్కడ. ఎందుకంటే ఈ కుర్చీ నాది, నాకు ఇచ్చారు కాబట్టి ఇక దీన్ని నేను వదలలేను అన్నట్లు ఉండకూడదు. అది దాంతో మమకారం ఏర్పరచుకుంటేనే నువ్వు అక్కడి నుంచి కదలలేవు. ఆ మమకారం ఏర్పరచుకోకుండా ఉంటే అక్కడి నుంచి సింపుల్గా నా బాధ్యత అయిపోయింది, ఇక్కడ నేను చేయాల్సిన పని ఇక్కడ ఈ ఆఫీస్లో అయిపోయింది, కాబట్టి నేను ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావంతో మనం ముందుకు వెళ్ళగలం. అలా చేయాలి అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అలా అర్థం చేసుకోవాలి. ఇది చాలా లోతైన భావం ఉన్నటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని ఇలా మనం అర్థం చేసుకున్నటువంటి ప్రయత్నం చేయాలి. అర్థమైంది కదా? ఇలా భగవద్గీతలో 5వ అధ్యాయంలో 2వ భాగంలో మనం ఇలా తామరాకు యొక్క ఉదాహరణ ద్వారా మనం సంసారంలో ఎలా ఉండాలి అని అద్భుతంగా మనకి భగవంతుడు బోధించారు. ఇలా మన ఇంద్రియాలుని చేస్తున్న పనిని మనం సాక్షిగా ఉండటం తప్పించి ఎలా అయితే నేర్చుకున్నామో అలా సాక్షిగా ఉండాలని, అలాగే ఒక యోగి తన శరీరాన్ని మనసును ఎలా శుద్ధి చేసుకుంటాడు అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. కాబట్టి ఇవంతా దైవమయమే అని చూసేవారికి లోకం ఎలా కనిపిస్తుంది. అలాగే తర్వాత వచ్చే శ్లోకాల్లో ఒక పెద్ద ఉదాహరణ చెప్తారు ఆయన. అంటే సమజ్ఞాని ఎవరైతే ఉన్నారో, అంటే కుక్కను కానీ ఏనుగుని కానీ జ్ఞానిని కానీ అందరినీ మనం ఎలా ఒకేలా చూడవచ్చు, ఒకేలా చూసేలాగా ఎలా మనం ఆ సత్యాన్ని అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది తర్వాత శ్లోకాల్లో మనకు భగవంతుడు చాలా విశదీకరించి చెప్తారు. చాలా బాగుంటాయి తర్వాత శ్లోకాలు కూడా. మనం ఎక్కడా కూడా మిస్ అయ్యేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇలా మనం భగవద్గీతను మన నిత్య జీవితానికి అన్వయించుకుంటూ చెప్పుకోవడం మీకు నచ్చిందని భావిస్తా ఉన్నాను. మీకు నచ్చితే శ్రీ పదం ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు అనేక మందికి తెలిసేటువంటి అవకాశం కల్పించండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం, మీ భీమ.